హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో ఏడాది పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అల్లం పచ్చడి అన్ని రకాల టిఫిన్లలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించబోయే పద్ధతే కాకుండా మన ఛానల్లో పికిల్స్ అనే ప్లేలిస్ట్లో వేరే పద్ధతిలో కూడా అల్లం పచ్చడి చేసి చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనకి కావాల్సిన అల్లం తీసుకుని 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి తడి ఆరిపోయే వరకు పొడిగుడ్డ మీద నీళ్ళలో ఆరబెట్టాలి. అల్లాన్ని 2-3 సార్లు కడగడం మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే మట్టి ఎక్కువ ఉంటుంది. ఆ ఇసుక తగిలితే పచ్చడి బాగుండదు. నేను ఇక్కడ 1 కేజీ అల్లం తీసుకున్నాను. దీనికి తగ్గట్టుగా మిగిలినవన్నీ కొలతలు చూపిస్తాను. ఇలా శుభ్రంగా కడిగి పూర్తిగా తడి ఆరిన అల్లాన్ని వీడియోలో చూపించినట్టుగానే తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కల కింద తరగాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేయాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్నాం కదా అల్లం ముక్కలు, ఇవన్నీ ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక 5 నిమిషాల లోపే వేయించుకోవాలి. ఇలా నెయ్యి వేసి వేయించుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెనా వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. కొంతమందికి పచ్చివాసన అంటే ఇష్టం ఉండదు, అందుకోసమే ఇవి వేయించడము. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి ముక్కలే వేసేసుకోవచ్చు. వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చింతపండు, ఈ చింతపండు కూడాను కేజీ తీసుకోవాలి. తీసుకుని ఇందులో ఈనెలు గింజలు అన్నీ తీసేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఉడికించాలి. కేజీ అల్లానికి చింతపండు కేజీ పడుతుంది. ఇప్పుడు వీడియోలో చూపించడుగా శుభ్రంగా నీళ్లు పోసి కడగాలి. ఇలా కడిగిన చింతపండులో ఉడకడానికి సరిపడా అంటే చింతపండు ములిగే వరకు నీళ్లు పోసి సిమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, వీడియో తెలుస్తోందా? చింతపండు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు ఆరింది. ఇప్పుడు దీన్ని కలిపి బాగా ఇందులోంచి గింజలు ఈనెలు ఉంటాయి కదా, అవి తీసేయాలి. ఇలా గింజలు ఈనెలు ఇలా ఉన్నాయి కదా, ఇవి తీసేయాలి. ఇలాగా చేత్తో ఇలా అంటూ ఉంటే వచ్చేస్తాయి. ఇగో ఇలాంటివన్నీ తీసేయాలి. ఇలా పుల్లలు ఉంటే గుచ్చుకుంటాయి నోట్లో, అందుకని తీసేయాలి. ఇలా తీసేటప్పుడు ఎట్టి పరిస్థితులను చేయి తడి ఉండకూడదు. చింతపండు అంతా క్లీన్ చేసుకోవడం అయ్యింది. తీస్తే ఇన్ని గింజలు తుక్కు ఇన్ని వచ్చాయి. ఇవి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడికి బెల్లం కూడా తీసుకోవాలి. కేజీ అల్లానికి 2.5 కిలోల బెల్లం పడుతుంది. ఈ 2.5 కేజీల బెల్లము కొంచెం అటు ఇటుగా మన రుచికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు కావాలి అంటే. ఈ పచ్చడికి కావాల్సిన మరో ముఖ్యమైన ఐటమ్ వెల్లుల్లిపాయలు. ఈ 250 నుంచి 300 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుని పాయల్ని విడగొట్టుకోవాలి. వెల్లుల్లిపాయలకి పొట్టు తీయకపోయినా పర్వాలేదు, కానీ మధ్యలో కాడలాగా ఉంటుంది, అవి తీసేయాలి. ఇప్పుడు మెంతుల పొడి కోసము 100 గ్రాముల మెంతులు తీసుకోవాలి. కేజీ అల్లానికి 100 గ్రాముల మెంతులు కావాలి. కానీ నేను ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే పొడి ఎక్కువ చేసుకుని నేను స్టోర్ చేసుకుంటాను. ఇది 200 గ్రాముల మెంతులు ఉన్నాయి. వీటిని దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. దోరగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది, వేగకపోతే చేదు వస్తుంది. జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి. మెంతులు ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి మనం మెంతులు ఎన్నైతే తీసుకున్నామో అందులో సగం ఆవాలు వేయాలి. ఆవాలు వేయించాల్సిన అవసరం లేదా, పచ్చి ఆవాలు మెంతుల మీద వేసేసుకోవాలి. ఇప్పుడు మెంతుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మెంతులు ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీడియోలో చూపించడుగా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడి మెత్తగా లేకపోయినా కూడా చేదు వస్తుంది, అందుకని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పొడి కొంచెం ఎక్కువ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఊరగాయలకైనా పనికొస్తుంది. అలాగే కొన్ని రకాల పులుసులు పప్పుల్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కారం 400 గ్రాములు తీసుకోవాలి. అల్లము ఆరిపోయింది. ఈ ఆరిన అల్లాన్ని
మిక్సీ జార్లో మనం ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఉప్పు కూడా వేయాలి. ఉప్పు నేను ఈ కప్పుతోటి 3 కప్పులు ఉప్పు తీసుకున్నాను. ఇది నార్మల్ ఉప్పు, క్రిస్టల్ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుని పొడి చేసినది. ఇది ఈ కప్పుతో అంటే 200 గ్రాములు వస్తుంది, అంటే ఇంచుమించు 150 గ్రాములు వస్తుంది. అంటే ఇంచుమించుగా ఒక అర కేజీ వరకు వేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం ఉప్పు, అల్లం ముక్కలు వేస్తే మెత్తగా చేసుకోవాలి. ఈ అల్లం ముక్కల్లో ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేద్దాం. వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లాన్ని ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మళ్ళీ కొన్ని అల్లం ముక్కలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్ని అల్లం ముక్కలు అయ్యే వరకు చేయాలి. ఇందాక మనం ఉప్పు ఒక అర కేజీ వరకు అని చెప్పుకున్నాం కదా, ఉప్పుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు. చూసుకుని కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేసుకోవద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా ఇదే గిన్నెలోకి తీసేసుకుందాం. అల్లం అంతా గ్రైండ్ చేయడం అయింది, ఇంకా ఇంత ఉప్పు ఉంది. ఉప్పు వేయడం వల్ల అల్లం తొందరగా నలుగుతుంది. అల్లం అంతా గ్రైండ్ చేసాము, చూసాం కదా. ఇగో ముద్ద ఇలా కొంచెం కచ్చాబచ్చాగా చేసుకున్నా పర్వాలేదు. ఇంకా ఇంత ఉంది, మనం తీసుకున్న ఉప్పులో ఇంకా ఇంత మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. వెల్లుల్లిపాయలు ఇవి మన అల్లం గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉప్పు ఉంది కదా, ఈ మిగిలిన ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ తొక్క తీయకపోయినా పర్వాలేదు, ఇది తీయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇదే జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇలా మరీ ఎక్కువ ఉంటే తీసేయాలి. ఇందులో కొంచెం పసుపు వేయాలి, అలాగే ఉప్పు కొంచెం వేయాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెట్ గ్రైండర్ తీసుకోవాలి. గ్రైండర్ లేని వాళ్ళు రుబ్బరోలో అయినా రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఈ గ్రైండర్లో ముందు మనం ఉడికించి చల్లార్చుకుని చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. మనం చింతపండుని ఎంత బాగా క్లీన్ చేసినా ఎక్కడో ఒక చింతగింజ ఉండిపోవడానికి అవకాశం ఉంది. అలా కనుక ఉండిపోతే రాయి కింద పడి రాయి తిరగదు. అది చూసుకుంటూ జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చింతపండు ఒక 5 నిమిషాలు నలిగిన తర్వాత మనం ఇందాక కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న అల్లం ఉంది కదా, ఆ అల్లం కూడా వేయాలి. మనం కొంచెం కొంచెం అన్నీ యాడ్ చేసుకుంటుంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా, ఆ క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడు లోడ్ ఎక్కువ అయ్యి మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. రాయి తిరగదు, ఆగిపోవడం అంటే రాయి తిరగదు. కొంచెం చేతితో జాగ్రత్తగా తోసి గ్రైండ్ చేయాలి. అల్లం అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. ఇలా వెట్టి గ్రైండర్లో గ్రైండ్ చేయడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి, మనం చేతితో అయితే బాగా కలవదు. ఇది గ్రైండ్ అయ్యేలోగా మనం బెల్లం పాకం తీసుకుందాం. దానికోసం మనం ఇందాక తీసుకున్న 2.5 కేజీల బెల్లాన్ని కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోవాలి. బెల్లాన్ని వీలైతే సన్నగా తురుముకోండి, అలా కాకపోతే ఇలా గడ్డలుగా ఉన్నా పర్వాలేదు, కొంచెం నీళ్లు పోస్తాం కాబట్టి కరిగిపోతుంది. ఇలా బెల్లం అంతా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత 2 గుప్పులతోటి పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల ఒక మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో బెల్లం కరగడానికి సరిపడా నీళ్లు మాత్రం పోసి సిమ్లో పెట్టి బెల్లం కరిగించి తీగ పాకం రానివ్వాలి. బెల్లం గడ్డలుగా ఉన్నాయి కదా, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ఈ కొలతలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. నేను ఫాలో అయ్యే పద్ధతి అయితే ఇది. మీరు ఏ పద్ధతిలో చేస్తారో నాకు ఆ రెసిపీ కూడా వీలైతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు మార్కెట్లో అల్లం చాలా ఎక్కువగా దొరుకుతుంది, తక్కువ రేటుకు కూడా దొరుకుతుంది. ఈ సీజన్లోనే అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఏడాదంతా తినొచ్చు. బెల్లం అంతా కరిగిపోయింది, కరిగి నురగలాగా వస్తుంది కదా, ఇప్పుడు పాకం కూడా వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
బెల్లం పాకం మనకి కావాల్సినట్టుగా వచ్చేసింది. మనం చేత్తో పట్టుకుంటే జిగురులాగా తగలాలి. ఒకవేళ చేత్తో పట్టుకోలేమో వేడిగా ఉంటుంది అనుకుంటే గరిటెలోకి కొంచెం తీసుకుని పైనుంచి వేయాలి. వేస్తే అది స్లోగా డ్రాప్ పడుతుంది, అంటే కరెక్ట్గా వచ్చిందని అర్థం. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఈలోగా తాలింపు రెడీ చేసుకుందాము, ఎందుకంటే ఆరిన తర్వాత వేయాలి కాబట్టి. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ నూనె వేసుకున్నాను. కేజీ నుంచి కేజీన్నర కూడా వేసుకోవచ్చు. ఈ నూనె కూడా నేను ఇక్కడ పప్పు నూనె తీసుకున్నాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ అయితేనే ఊరగాయలకి బాగుంటుంది అని. సో ముందుగా మనము కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచి అది వేయించాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10 కాయల వరకు తీసుకొని వేయాలి. ఎండుమిరపకాయలు వేగుతూ ఉన్నప్పుడు 2 గుప్పిళ్ళతోటి ఆవాలు వేయాలి. ఆవాలతో పాటుగా ఇప్పుడు చెప్పేవన్నీ ఒక్కొక్క గుప్పుడు వేయాలి. 1 గుప్పెడు మెంతులు, గుప్పెడు మినపప్పు, గుప్పెడు శనగపప్పు, ఇవన్నీ వేసి వేయించాలి. ఈ పోపు మాత్రము దగ్గర ఉండి సిమ్లో పెట్టి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. పోపు ఏమాత్రం మాడినా మనం ఇప్పటిదాకా పడిన కష్టం అంతా వేస్ట్. ఇలా పోపు వేగుతున్నప్పుడు ఆ వేడి నూనెలో కొంచెం పసుపు వేస్తే మంచి రంగు వస్తుంది. నేను ఇక్కడ 2 చెంచాల పసుపు వేసాను. అలాగే శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఏమాత్రం పచ్చి లేకుండా బాగా వేగే వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఫైనల్గా 2 స్పూన్లు ఇంగువ వేసి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసి నూనెని బాగా చల్లారనివ్వాలి. పోపు చల్లారేలాగా ఇప్పుడు మనం మళ్ళీ గ్రైండర్ దగ్గరికి వచ్చేద్దాం. ఈ చింతపండు, అల్లం, వెల్లుల్లి అంతా గ్రైండ్ అవుతుంది కదా. కొంచెం నలిగిన తర్వాత కారం వేయాలి. కారము కొంచెం వేసుకుంటూ మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ అవుతున్నప్పుడే వేసేసాను. ఒకసారి ఆపేసి కూడా వేయచ్చు కావాలి అంటే. ఇక్కడ 2 ప్యాకెట్ల కారము వేసేసాను. ఒక్కొక్క ప్యాకెట్ 200 గ్రామ్స్ ఉంది. వేసిన తర్వాత మనం ఇందాక తీసి చల్లార్చి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసేయాలి. ఈ పాకం వేసేస్తే క్వాంటిటీ ఎక్కువైంది కదా, కొంచెం లూజ్ అయ్యి బాగా తిరుగుతుంది గ్రైండరు. అప్పుడు కూడా ఒక్కొక్కసారి మొరాయిస్తుంది. కంగారు పడకుండా ఒకసారి గరిటెతోటి కలిపితే తిరుగుతుంది. ఇలా గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం పాకం పోసుకుంటూ మొత్తం అంతా అయిపోయేలాగా వేసుకోవాలి. అంతా వేసి గ్రైండ్ చేసిందో చూడండి, ఎంత బాగుంది కదా. మన పచ్చడికి మన దిష్టే తగిలేలా ఉంది. ఇలా గ్రైండర్లో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కూడా రుచి చూసేసామంటే, తక్కువ అయితే మళ్ళీ ఇందులోనే కలిపేసుకుంటే ఈజీగా కలుస్తుంది. అన్నీ సరిపోయాయి అనుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని ఒక పెద్ద బేసిన్లోకి కానీ గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ పోపులోను మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది మనము అల్లం వెల్లుల్లి కలిపి రుబ్బుతున్నాం కదా, అప్పుడు వేయాలి. నేను మర్చిపోయాను. ఈ పచ్చడిలో వేస్తే కలవదు కాబట్టి నూనెలో వేస్తున్నాను. మీరు ఈ పొరపాటు చేయకుండా అల్లం వెల్లుల్లి వేస్తున్నప్పుడే ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. పచ్చడిని గ్రైండర్లోంచి తీసే ముందు గుర్తు వచ్చిన అందులో వేసి ఒకసారి తిప్పేదాన్ని, గుర్తు రాలేదు. అందుకని ఈ నూనెలో వేసి కలుపుతున్నాను. నేను ఇక్కడ మెంతిపిండి సగమే వేశాను. ఇందాక చెప్పాను కదా కొంచెం ఎక్కువ చేస్తున్నాను స్టోర్ చేసుకోవాలి అని, అందుకే సగమే వేశాను. ఇప్పుడు ఈ నూనెని ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. నేను ఈ పచ్చడిని పెద్ద గిన్నెలోకే వేశాను, కానీ నూనె వేసిన తర్వాత కలపడానికి వీలుగా లేదు. ఇప్పుడు వేరే గిన్నెలోకి మారుస్తా. ఇప్పుడు ఇంకా పెద్ద గిన్నె తీసుకున్నాను. అందులో మూకుడులో ఉన్న నూనె అంతా పోసేసి ఈ పచ్చడిని అందులోకి మార్చి పైకి కిందికి నూనె పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అంతా ఒకసారి కలిసింది అంటే ఇంకా ఏడాది పొడుగున నిల్వ ఉండే రుచికరమైన అల్లం పచ్చడి రెడీ. ఈ పచ్చడిని తడి లేని గాజు సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక జాగ్రత్త చెప్పాలి. ఈ పచ్చడి పూర్తిగా వేడి ఆరిన తర్వాతే సీసాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి, లేదంటే వాసన వచ్చేస్తుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.